ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మానవ శరీర నిర్మాణం ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఈ ప్రపంచంలో మనకు కనిపించేటటువంటి ఇన్ని వస్తువుల యొక్క పరిణామము మరొక అద్భుతం. మానవ జీవితం ఎలా ఆరంభమవుతోంది, ఎలా సాగుతోంది, ఇది ఈ కనిపించే స్థితిని దాటిన తర్వాత ఏమవుతుంది, తిరిగి మళ్ళీ ఎట్లా ఇది ఆరంభం అవుతుంది అనే విశేషాల గురించి వేల సంవత్సరాలుగా మనిషి ప్రయత్నం చేస్తూనే ఉండి ఉంటాడు. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సృష్టికి కారణమైనటువంటి వేదరాశి ఈ విషయాలను కూడా తనలో నింపుకునే మనకి అందించింది. ఉపనిషత్తుల్లో మనకు ఆ విశేషాలు స్పష్టంగా గోచరిస్తాయి. దేన్ని ఎక్కడ అన్వేషించాలో దాన్ని అక్కడ అన్వేషిస్తే మనకి అది లభిస్తుంది తప్ప ఎక్కడెక్కడో దేన్నో అన్వేషించడానికి అవకాశం ఉండదు కదా, అలా అన్వేషించతగదు కదా. ఈ ప్రపంచానికి కారణమేమి అనే విషయాలని గురించి మనం అన్వేషించాల్సినటువంటిది వేదాల్లో, ఉపనిషత్తుల్లో. ఒకచోట సంక్షిప్తంగా చెప్తుంది, ఒకచోట దాన్ని విస్తరించి చెప్తుంది. ఒక్కొక్క విషయాన్ని గురించి ఒక్కొక్క చోట వివరిస్తూ ఉంటుంది. సమగ్రంగా దాన్ని సమన్వయం చేసి అందించినటువంటి పెద్దల ఉపదేశాల ద్వారా దాన్ని మనం గ్రహించాలి. ఇది శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే అని మన ఉపనిషత్తులు చెప్పినట్టుగా మహానుభావులు ఆయా సందర్భాల్లో అందించేటటువంటి తమ యొక్క అనుగ్రహపూర్ణములైనటువంటి భాషణముల ద్వారా వాటిని మనం గుర్తించాలి. శ్వేతకేతు అనే పిల్లవాడికి ఉద్దాలకుడు అనే మహర్షి జగత్కారణాన్ని గురించి కొంత ప్రస్తావించాలి అని అనుకుని అతనికి ఆదేశాన్ని గురించి వేసినటువంటి ప్రశ్నకి సమాధానంగా సద్విద్యను ఉపదేశం చేశాడు. సత్ అనే పేరు కలిగినటువంటి ఒక పరబ్రహ్మతత్వం, ఒక అద్భుతంగా ఈ కనిపించే ప్రపంచాన్ని సూక్ష్మ రూపంలో తనతో పెట్టుకున్నటువంటి ఆ తత్వం, దాన్నే తాను విస్తరించి ఇన్ని రూపాలు కల్పించి వెనక తానుంటూ నిలబెడుతోంది, నడిపిస్తోంది అని చెప్పాడు. వీటన్నిటికీ ఈ రూపకల్పన చేసేటటువంటిది ఆ సత్ శబ్దంతో మనకి తెలిసేటటువంటి పరబ్రహ్మతత్వమే. అది ఈ జగత్తుకి అన్ని రకాలుగానూ కారణమవుతుంది. వేరొక కారణం ఈ జగత్తుకంటూ ఏమీ ఉండదు సుమా అని తండ్రి ప్రారంభం చేసి అందులో సృష్టి ప్రక్రియని నిరూపించడం ప్రారంభం చేశాడు. మొదట ఆ సత్ అనే పేరు కలిగింది తనలోంచి తేజస్సుని, ఆ తర్వాత జలాన్ని, ఆ తర్వాత పృథివిని, ఒక్కొక్క దాని పూర్వ ద్రవ్యాన్ని ఆధారం చేసుకుని తనలోంచి బయటికి తెస్తుంది. వీటన్నిటిని కలుపుతుంది, వాటితోటి ఇన్ని రకాలు తయారు చేస్తుంది అని చెప్పాడు. తయారైనటువంటివి ఇవన్నీ ఆ కారణమైనటువంటి సత్ శబ్దవాచ్యమైనటువంటి పరబ్రహ్మతత్వం కంటే వేరు కాదు సుమా. కార్యమునకు కారణమునకు తేడా లేదు.
కార్యము సూక్ష్మంగా ఉండే వాటిని తనతో పెట్టుకుంటుంది. కారణం అనేటటువంటిది, ఆ కార్యం అనేటటువంటి తత్వం వీటిని తాను తనలోంచి బయటికి విపార్చి తద్వారా వీటికి నామరూపాలు కల్పన చేసి వీటిని నడిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఇది అది ఇవి రెండు అని మనం అనుకునేది ఒకటే తప్ప చేతన అచేతన విశిష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక తత్వం తప్ప వేరు కాదు సుమా అని చెప్పేటటువంటి తండ్రి ముందర అచేతనాలుగా మనకు కనిపించేటటువంటి ఈ ప్రకృతిని గురించి వర్ణించాడు. ఈ మూడు తేజస్సు, జలము, పృథ్వీ అంటే మట్టి, అన్నము అని దానికి పేరు పెట్టాడు సామాన్యంగా. ఎందుకంటే మళ్ళీ పృథ్వీ అంటే మన భూగోళం ఒకటే అయ్యి ఊరుకుంటుంది. కానీ ప్రపంచంలో భూగోళం ఒకటే కాదు కదా, ఇలాంటివి ఎన్నెన్నో గోళాలు ఉన్నాయి. అందుకోసం మట్టి అని దీనిని చెప్పలేదు, ఆయన అన్నం అని పేరు పెట్టాడు. ఈ అన్నము అంటే జీవరాశికి పోషణని కల్పించేది, తద్వారా జీవరాశి యొక్క ఉనికికి తాను ఆధారమయ్యేది, భోగ్యములుగా ఈ జీవరాశికి ఉండేది అని అర్థం అన్నమాట. ఈ రకమైనటువంటి ఈ అచేతనములుగా కనిపించే వాటన్నిటికీ అసత్ శబ్దవాచ్యమైనటువంటిది కారణము అని చెప్పడం ఆరంభం చేసినటువంటి ఆ తండ్రి ఉద్దాలకుడు శ్వేతకేతువుకి వివరిస్తూ జంగమాలుగా కనిపించేటటువంటి ప్రాణికోటికి అంతటికీ కూడా ఈ మూడు ద్రవ్యాలే కారణాలవుతాయి అని చెప్పాడు. కారణాలు అవ్వడం అంటే మళ్ళీ వాటికి వెనక ఉండేటటువంటి సత్ ద్వారానే ఇవి కారణాలు అవుతాయి. ఇప్పుడు పృథ్వీ రావడానికి జలం కారణం అని మనం అనుకున్నాం. అంటే ఆ జలానికి వెనకాతల కారణం తేజస్, తేజస్సుకి వెనకాతల కారణం సత్. ఈ మూడిటి యొక్క కలయిక వల్ల ఏర్పడ్డ త్రివృత్కృతమైనటువంటి దానివల్లే ఇన్ని రూపాలు ఏర్పడ్డాయి అని ముందర బాహ్యంగా ఉండేటటువంటి వస్తువులను గురించి వివరించడంతో మరి శరీరాలకో అని పిల్లవాడికి సందేహం కలిగితే 4 రకాలుగా ఉండేటటువంటి ఈ జంగమాలు కూడా వాటి వల్లనే ఏర్పడ్డాయి అని చెప్పాడు. దాని గురించినటువంటి వివరణ కోరినటువంటి పిల్లవాడికి మన శరీరంలో ఏ ఏ భాగాన్ని ఏ ఏ ద్రవ్యం ఎట్లా అది దానికి ఆ రూపకల్పన చేస్తోందో చెప్పడం ప్రారంభించి అందులో మనం తీసుకునేటటువంటి పృథ్వీ భాగాల వల్ల అంటే మట్టి భాగాల వల్ల ఈ పైన కనిపించేటటువంటి శరీరము మాంసాదులతో కూడుకున్నటువంటి శరీరము ఏర్పడుతుంది. దానికి వెనక ఉండేటటువంటి ఆలోచననిచ్చేటువంటి మనస్సు ఏర్పడుతుంది. అందులో కొంత భాగం వ్యర్థంగా బయటికి పోతుంది అని చెప్పాడు. మనం తీసుకునేటటువంటి జలము వల్ల మనకుండేటటువంటి ఈ శరీరం లోపల మాంసాది ఈ పదార్థాలన్నీ కూడా వాటి పనులు చేసుకోవడానికి అవకాశం కలిగించేటువంటి రక్తం ఏర్పడుతుంది. అందులో కొంత వ్యర్థ భాగం బయటికి పోతుంది మూత్రాది రూపంలో. అందులో సూక్ష్మమైనటువంటి భాగం మన యొక్క ప్రాణాన్ని నిలబెడుతుంది అని చెప్పాడు. తీసుకునేటటువంటి తేజస్సులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి భాగం అంటే దాంట్లో ఉండే స్థూల భాగం ఎముకల్ని తయారు చేస్తుంది. మధ్య భాగం మధ్య ఆ లోపల ఉండే బోన్ మ్యారో తయారు చేస్తుంది. అందులో ఉండే సూక్ష్మ భాగం వాక్కుని అది తయారు చేస్తుంది అని చెప్పాడు. చెప్పగానే పిల్లవాడికి సందేహం వచ్చింది. లోకంలో మనకు కనిపించేటటువంటి జీవరాశుల్లో అన్నీ అన్నాన్ని తినేవి కావు, అన్నీ జలాన్ని తాగేవి కావు, అన్నీ నూనెలు నేతులు మొదలైన వాటిని స్వీకరించేవి కావు. ఎలకల్లాంటివి ఘన పదార్థాలు తింటాయి తప్ప ద్రవ పదార్థాలని త్రాగవు. చేపల్లాంటివి కేవలం ద్రవ పదార్థాలైనటువంటి అందులోనూ జలం లాంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి తప్ప అన్నం తినడం నూనెలు తాగడం లాంటివి అవి చెయ్యవు. కానీ వాటికి కూడా వాక్ శక్తి ఉంది. ఎలా ఏర్పడుతుంది? ఇది పిల్లవాడికి సందేహం కలిగింది. దాన్ని తీర్చడానికి తండ్రి చెప్పాడు. ఛాందోగ్యంలో 6వ ప్రపాఠం తినేటటువంటి పదార్థాలు
3 భాగాలుగా విడుతాయి అని తండ్రి చెప్పాడు. తినేవి కానీ, త్రాగేవి కానీ, అందులో ఉండేటటువంటి జలం, తేజస్సు లాంటివి కానీ ఇవన్నీ కూడా మూడేసి పోతాయి. ఒకటి స్థూలం, అది వ్యర్థం. ఒకటి మధ్యమం, అది వీడికి ఆధారం. ఒకటి సూక్ష్మం, అది వీడిలో ఒక్కొక్క శక్తిని పెంచుతుంది అని చెప్పాడు. అది ఎట్లా అవుతుంది అని పిల్లవాడికి వివరణ చేస్తూ తర్వాత తండ్రి ఒక అందమైనటువంటి మనకి పరిచయం ఉండేటువంటి ఒక దృష్టాంతాన్ని, పెరుగు చిలికే దృష్టాంతాన్ని ఇవ్వడం ప్రారంభం చేశాడు. దగ్న సౌమ్య మధ్యమానస్య యో అణిమా ఊర్ధ్వ సముదీషతి తత్సత్పిర్భవతి. పెరుగుని మనం చిలికినప్పుడు అందులో కొంత స్థూల భాగం ఉంటుంది, అది నీళ్లగా పైకి కనిపిస్తుంది. మధ్యమ భాగం మనకి మజ్జిగగా ఉంటుంది. అందులో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి భాగం అది బాగా చిలికినప్పుడు వెన్న కింద పైకి తేలుతుంది. ఆ వెన్నని మనం కాస్తే నెయ్యి అవుతుంది. అది అన్ని పాలకి సారం అంటాం మనం. ఇది సూక్ష్మాంశ అందులో ఉండేటటువంటిది. అలానే మనం తీసుకునేటటువంటి ఆహారంలో కూడా ఈ 3 భాగాలు అవుతాయ్యా. నువ్వు పెరుగును చూస్తుంటావు కదా, ఇలాగే తీసుకునేటటువంటి మన అన్న ఘన పదార్థం అంతా, ద్రవ పదార్థం అంతా, తేజ పదార్థం అంతా కూడా సూక్ష్మ అంశ అని నేను చెప్పాను. ఆ సూక్ష్మాంశ అయినదేదో అది మనకి ధారకము, పోషకము అవి అవుతుంటుంది. వాక్కు మనకు వస్తోంది అంటే ఈ పెరుగులోంచి వెన్నొచ్చి అది నెయ్యి అయినట్టుగా, అలాగే మనం తీసుకునేటువంటి అన్నంలో ఉండేటువంటి సూక్ష్మ అంశ మనస్సుని, మధ్యమ అంశ మాంసాన్ని అని గతంలో మనం చెప్పాం. అలాగే జలంలో ఉండేటువంటి సూక్ష్మ అంశ మన ప్రాణాన్ని, తేజస్సులో ఉండేటువంటి సూక్ష్మాంశ మన వాక్కుని కూడా ఇవి పోషిస్తూ ఉంటాయి. పిల్లవాడికి సందేహం, మనం చూసేటటువంటి జీవకోటిలో ఒక ద్రవ్యాన్ని తీసుకోకపోయినా ఎలా బతుకుతున్నాయి? ఎలకలు కూడా అన్నాన్నే తింటాయి, కానీ మరి వాటికి కూడా ప్రాణశక్తి ఉందే. చేపలు నీళ్ళనే తాగుతాయి, అవి నూనెలు తినం. ఇంకా నీళ్ళలో తిరిగేటప్పుడు ఏదో కాస్త ఆకు, అలము లాంటివి కూడా వస్తే తింటాయేమో కనుక వాటికి కాస్త ఘన పదార్థం కూడా ఉంటుంది కనుక వాటికి ఆలోచన శక్తి ఉండడానికి అవకాశం ఉంది. కానీ మరి నువ్వు చెప్పినట్టుగా తేజస్సు యొక్క సూక్ష్మాంశ వాక్కునిస్తుంది అన్నప్పుడు వాటికి అసలు తేజస్సు అని నూనె లాంటి వాటిని తీసుకునే ఛాన్స్ ఏది? నీళ్ళలోంచి బయటికి రావు కదా, నీళ్లలో నూనెలు ఉండవు కదా. అవి తీసుకునేటటువంటి ఆకు, గడ్డి, అలము లాంటి వాటిలో కూడా నూనె ఉండదు కదా, లేకపోతే నెయ్యి లాంటిది ఉండదు కదా. కానీ చేపలు కూడా శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, తెలుసునా? చేపలకు కూడా ఒక రకమైనటువంటి శబ్ద ఉత్పాదక శక్తి ఉంది, వాటికి మాటలు ఉంటాయి. అయితే అవి ఎలా ఉంటాయి అనేది వేరే విషయం. పైగా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా అన్నం మనస్సుని అది కనుక పోషించేదైతే మనస్సు ఒకనాడు పుట్టి ఒకనాడు పోయేదా? అంటే ఒకనాడు కనిపించి ఒకనాడు పోయేదా? అన్నం తినకపోతే మనస్సు చచ్చిపోతుందా? మనస్సు నిత్యము, అది కూడా మనస్సు కూడా ఒక నిత్యమైనటువంటి ద్రవ్యమే. అసలు మన ఇంద్రియాలు కూడా నిత్యమైనటువంటి ద్రవ్యాలే. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అనేటటువంటిదే మనకి ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు సృష్టి అంటే ఏమిటో పిల్లవాడికి చెప్పాల్సి వచ్చింది, లయం అంటే ఏమిటో చెప్పాల్సి వచ్చింది పిల్లవాడికి. ఇప్పుడు తినే అన్నం మనసుకి పోషకం అని అంటే మనస్సుని కొత్తగా పుట్టించదు అన్నం, ఉన్న మనస్సుని పెరగడానికి పనికొస్తుంది, ఉన్న మనస్సుని సవ్యంగా పని చేసుకోవడానికి అవకాశం కలిగిస్తుంది. ఇప్పుడు మనం గింజ నేలలో వేస్తున్నాం, గతంలో ఒకసారి మనం చెప్పుకున్నాం. నేలలో వేసిన గింజ చెట్టుని కొత్తగా పుట్టిస్తుందా, లోపల ఉండేదాన్ని పైకి తెస్తుందా? మన నీళ్ళని మట్టిని దానికి సహకారంగా ఇచ్చినప్పుడు ఏదో గాలి, వెలుతురు, నీరు, మట్టి వీటిని మనం గింజకి సహకారం చేసినప్పుడు మొక్కని అది కొత్తగా పుట్టిస్తుందా, లేక లోపల ఉండేటటువంటి ఇదివరకే అందులో స్ట్రక్చర్డ్ అయి ఉండేటువంటి మొక్కని అది పెంచుకోవడానికి తోడ్పడతాయా అంటే కొత్తగా ఏం పుట్టించవు, ఎప్పుడు దాంట్లో ఉంటుంది. ఆ లోపల ఇదివరకు చిన్నగా ఉండేటటువంటి దాన్ని పెరగడానికి పనికొస్తుంది.
మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అట్లానే తినేటటువంటి అన్నం మనస్సుకి ఆప్యాయకము అని అంటారు. అంటే ఉన్నదాన్నే అది పెరగడానికి. అన్నం బాగా తింటే మనసు బాగా పెరుగుతుంది. అన్నం మనం సవ్యంగా తినలేదనుకోండి, ఎట్లాంటి అన్నం తింటే ఆ రకంగానే వస్తుందండి. మంచి అన్నం తింటే మనసు మంచిగా అది పోషణ పొందుతుంది, చక్కగా వికసిస్తుంది. చెడు అన్నం తింటే ఆ ప్రభావం మనసు మీద ఉంటుంది, అందులో మనకి చెడు గుణాలే వస్తాయి. తినడం మానేసామనుకోండి, మనస్సు క్రమంగా సంకోచం చెందుతుంది, పని చేయలేని స్థితిలోకి పోతుంది, చావదు, నశించిపోదు. అందుకే మన వాళ్ళు సృష్టి అంటే ఉన్నది పైకి రావడమే తప్ప లేనిదేదో కొత్తగా రావడం కాదా. అసలు లేనిది ఎక్కడి నుంచి ఏదీ రాదు. ఏది వస్తున్నప్పటికీ ఉన్నదే ఒకనాడు కనిపించే స్థితిలో, ఒకనాడు కనిపించని స్థితిలో ఉంటాయి. కనిపించే స్థితి వస్తే దాన్ని సృష్టి అంటాం, కనిపించని స్థితిలోకి అది వెడితే లయము అని అంటాం దానికి. అందుకే నశించిపోవడం అంటే పూర్తిగా లేకుండా, అసలు ఎక్కడా లేకుండా పోతే అలాంటి ఉండనే ఉండదు, అది తుచ్చం అవుతుంది. కనిపించని దశలోకి మళ్ళీ పోతుంది. కుండ పోయింది అని అంటే కుండగా ఉండేటటువంటి ఆ ఆకృతి పోయింది తప్ప ఆ కుండగా ఉండేటువంటి ద్రవ్యాలు క్రమంగా రూపాన్ని మార్చుకొని మళ్ళీ అది మొక్కల కిందో, మొక్కలు నలిగిపోతే పొడెం కిందో, పొడెం పోతే మళ్ళీ మట్టి కిందో, మళ్ళీ భూమి కిందో అయిపోయాయి ఉన్నాయి. ఏది ఎందులోంచి వస్తుందో అది మళ్ళీ క్రమంగా దాంట్లోకి చేరిపోతుంది. అది మళ్ళీ దాంట్లోకి చేరడాన్నే దాని లయం అని అంటారు. ఏది ఎందులోంచి వస్తుందో అది అందులోకి చేరితే లయం అంటారు. అందులోంచి మళ్ళీ రూపం కనిపించేట్టుగా బయటకు వస్తే అది సృష్టి అంటారు. సృష్టి ప్రళయాలు అని అంటే కనిపించేట్టుగా రావడం, కనిపించేట్టుగా ఉండే స్థితిని కోల్పోవడమే తప్ప అస్సలు లేకుండా పోవడం, ఏదో లేనిదేదో కొత్తగా బయటకు రావడం అనేటటువంటిది కానే కాదు. అవస్థాంతరాపత్తి అని అంటారు. అంటే ఉన్న ఒక అవస్థని, అంటే ఉన్న ఒక కూర్పుని అది మార్చుకుంటా. ఒక రకంగా మార్చుకుంటే సృష్టి అంటాం, మరో రకంగా మార్చుకుంటే లయం అంటాం. చేత మనకి సృష్టికి లయానికి ఒకటే నిర్వచనం, అవస్థాంతరాపత్తి అంటాం. అంతే, కొత్త రూపాన్ని సంతరించుకుంటా. అది ఒకసారి సూక్ష్మం కావచ్చు, ఒకసారి స్థూలం కావచ్చు. తండ్రి పిల్లవాడికి చెప్పాడు, నాయన ఏవమేవ ఖలు సౌమ్య అన్నస్య అస్యమానస్య యో అనిమాస ఊర్ధ్వ సముదీషతి. మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఉండేటువంటి ఆ సూక్ష్మమైనటువంటి దశ, పెరుగు ఎట్లాగైతే తనలోనే ఇదివరకు ఉండేటటువంటి ఆ వెన్నని పైకి తెస్తూ మనకి కనిపింపజేస్తోందో, అట్లాగే అందులో ఉండే సూక్ష్మ దశ మనస్సుకి ఆప్యాయకమై, అంటే పోషకమై ఉన్న మనస్సునే కనిపించేట్టు చేస్తుంది, ప్రకాశించేట్టు చేస్తుంది, ఆలోచన కలిగేటట్టు చేస్తుంది. సవ్యంగా ఇదివరకు తనకి తెలిసినటువంటి దాన్ని తిరిగి మళ్ళీ తాను జ్ఞాపకం చేసుకోగలిగేట్టుగా చేస్తుంది. ఇది మనకి శరీరంలో కూడా అన్నం చేసేటటువంటి పని. అలాగే అపాగుం సౌమ్య పీయమానానాం యో అనిమాస ఊర్ధ్వ సముదీషతి సప్రాణో భవతి. మనం తీసుకునేటటువంటి నీటిలో కూడా ఉండేటువంటి సూక్ష్మాంశ వెన్నలాగా పైకి ఏర్పడ్డప్పుడు అది మనలో ఉండేటటువంటి ఈ ప్రాణశక్తిని సవ్యంగా పెంచుతుంది. లేకపోయినా ప్రాణం ఉంటుంది, కానీ అది ఒక పనిని చేయించగలిగే శక్తి కోల్పోతుంది. బట్ అది ఉంటుంది, అది పడి ఉంటుందన్నమాట, అక్కడ ఉండాలి కనుక. అలానే తేజస సౌమ్య అస్యమానస్య యోనిమా స ఊర్ధ్వ సముదీషతి సా వాగ్భవతి. మనం తీసుకునేటటువంటి తేజస్సులో కూడా సూక్ష్మ అంశ ఏది ఉంటుందో అది మన వాక్కుకి పోషకం అవుతుంది, ఆప్యాయకం అవుతుంది అని చెప్పాడు. మొత్తానికి చేపల్లోనూ తేజస్సు ఉంటుంది. అంటే చేపలు తినేటువంటి నీటిలోనూ తేజస్సు ఉంటుంది. మొదట మనం చెప్పుకున్నాం కదా,
ఈ రోజుల్లో మనకు కనిపించేటటువంటి జలం ప్యూర్ జలం కాదు, తేజస్ ప్యూర్ తేజస్సు కాదు, మట్టి ప్యూర్ మట్టి కాదు. ఇవన్నీ కూడా త్రివృత్కృతములు, ఇవన్నీ కూడా కలిపి పాళ్ళు వేసి ఇచ్చినవి. అందులో ఒక్కొక్కటి ఎక్కువగా ఉంటే మనం దానికి ఆ పేరు పెడుతున్నాం, ఎక్కువగా ఉంటే దానికి ఆ పేరు పెడుతున్నాం. నీళ్లు మనకి ఎక్కువ శాతం కనిపించేటప్పుడు దాన్ని జలము అని అంటున్నాం. కానీ నువ్వు తీసుకున్న ప్యూర్ వాటర్ అని అనుకునే దాంట్లో కూడా తేజస్సు యొక్క అంశం ఉంది, పృథ్వీ యొక్క అంశం ఉంది. అందుచేత ఇందాక మనం అనుకున్నాం చూడండి, చేపలు నీళ్ళని మాత్రమే తాగుతాయి. అయితే నీళ్ళని మాత్రమే అవి తాగినా ఆ త్రాగేటటువంటి నీటిలో తేజస్సు యొక్క అంశం కూడా తప్పనిసరిగా ఏదో కొద్దిగా ఉంటుంది. కనుక ఆ ఏదో కొద్దిగా ఉండేటటువంటి అంశ వల్ల అది ఒక రకమైన శబ్దాన్ని ఉత్పత్తి చేసేటటువంటి శక్తిని పొందుతోంది. అది నిజానికి తేజస్సులు అని అనుకునే నెయ్యి కానీ నూనె కానీ చేపలు ఏం తాగవు, అయినప్పటికీ అవి కూడా మాట్లాడతాయి. గతంలో ఒకసారి నేను చెప్పాను, జ్ఞాపకం ఉన్నట్టు, ఒక ఆయన చాలా మైన్యూట్ సౌండ్ని కూడా రికార్డ్ చేయగలిగేటటువంటి ఆ మైక్రోఫోన్స్ పెట్టుకుని ఆ నీళ్లలోకి వెళ్ళి ఆ తిమింగిలాలు లేకపోతే చేపలు లాంటివి మాట్లాడి అవి చేసుకునే శబ్దాన్ని రికార్డ్ చేసి వాటిని 1000 టైమ్స్గా మ్యాగ్నిఫై చేసి అది తాను ప్రాక్టీస్ చేసి వాటి భాష నేర్చుకున్నాడు. ఆయన జలాల్లోకి వెళ్ళినప్పుడు, సముద్రంలోకి వెళ్ళినప్పుడు అలాంటి సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తే అవన్నీ వస్తుండే. అంటే వాటిలో దగ్గరికి రావడానికి ఏ సౌండ్ ఉత్పత్తి చేయాలో, దూరం పోవడానికి ఏ సౌండ్ ఉత్పత్తి చేయాలో, వాటికి ఏదైనా ఒక రకమైన సమాచారాన్ని అందించడానికి అవి ఎట్లా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో గుర్తించి దాన్ని రికార్డ్ చేసి ఆయన అలవాటు చేసుకున్నాడు. సౌండ్ వాటిలో కూడా ఉంది అంటే వాటిలో తేజస్సు కూడా ఉందని అర్థం. అసలు వాటి శరీరం తయారైందంటే తేజస్సు కూడా దాంట్లో ఉండకపోతే శరీరం తయారే కాదు. త్రివృత్కృతములు కానిది ఒక రూపాన్ని కానీ ఒక పేరు కానీ పొందడానికి పనికి రావు అనేదే మొట్టమొదట తండ్రి చెప్పినటువంటి నిర్ణయం. దాన్ని కొంచెం స్పష్టం చేసి చెప్తున్నాడు. అంచేత కేవలం నీళ్ళే తీసుకునేటటువంటి చేపలు కూడా ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేయగలిగే శక్తిని పొందుతున్నాయి అని అంటే అవి తీసుకునే ఆ నీటిలో కూడా తేజస్సు యొక్క అంశాలు కొద్ది భాగం కలిగి ఉంది. కొద్ది భాగం ఉంది కనుక దాంట్లో వాక్శక్తి కూడా కొద్ది భాగమే దానికి ఉపకరిస్తోంది. అంచేత అవి కొంచెం సౌండ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. లేకపోతే చూడండి, మనకి ఎప్పుడప్పుడు ఈ తోటలోకి పెడితే ఇంత పొరుగు ఉంటున్నాయి, ఎంత సౌండ్ వస్తుందండి దాంట్లో, బాబురే బాబు. అది కీచుమంటుంటే ఆ సౌండ్ చాలా భయంకరంగా ఉంటుంది. ఒక క్షణం సేపు అది వెళ్ళి ఆపింది అంటే మనకి ఎంత ప్రశాంతత ఉన్నట్టో అనిపిస్తుంది. పన్నెండులోని కీచురాళ్ళు కూడా అంతే కదా, అవి ఇంతే ఉంటాయి, ఎక్కడో తలుపు మూలలో నిలబడతాయి. అది కీచుమంటూ ఉంటే ఎంత సౌండ్ దాంట్లో చూస్తుందో. అంటే దాంట్లో ఇంతున్నా ఆ మాత్రం సౌండ్ ప్రొడ్యూస్ చేయగలిగిందంటే అది తీసుకునేటటువంటి ఆ ఆహారం తేజ పదార్థాలు ఉండేటటువంటిది ఏదో అదే ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. కనుక దాంట్లో ఆ తేజస్సు సూక్ష్మ అంశ అయినటువంటి ఆ పదార్థం దాని యొక్క శబ్దాన్ని ప్రొడ్యూస్ చేయగలిగే శక్తికి ఆప్యాయత ఉండడం చేత అంత శబ్దాన్ని అది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి అన్నమాట. అంచేత ఆయన అందులో కూడా ఉంది. అలాగే ఇందాక ఎలకలు నీళ్ళని తాగవు అని మనం అనుకున్నాం. మరి నీళ్లు లేకపోతే ప్రాణశక్తి ఉండకూడదు కదా. ప్రాణశక్తి అనేది సహజంగా ప్రతి జంగమంలోనూ ఉంటుంది, ప్రతి వస్తువులోనూ ఉంటుంది, అచేతనాల్లో కూడా ఉంటుంది అనే కదా మనం అనుకున్నాం. కానీ అచేతనాల్లో అసలు మనకి తెలియనంత సూక్ష్మ దశలో ఉంటుంది కనుక అందులో మనకి రెస్పిరేటరీ సిస్టమ్ కనిపించదు. కానీ జంగమాలన్నింటిలో మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు మన ఎలకలను అనుకుందాం కనుక దాని గురించి చెప్పుకుందాం. ఎలకలు ఘన పదార్థాలే తింటాయి, ద్రవ పదార్థాలు రాగవు, అయినా వాటిలో కూడా ప్రాణశక్తి ఉంది. అంటే అది తినేటటువంటి ఆ ఘన పదార్థాలని మనం అనుకునేటటువంటి దాంట్లో కూడా తెలియని అంత అంశ, సూక్ష్మ అంశ జలం కలిసి ఉంది. ఆ జల అంశ యొక్క అది ఎంత తీసుకుంటే అంతే, మళ్ళీ అది 3 భాగాలు అయిపోతుంది. అందులో స్థూల భాగం దానికి రక్తం అవుతుంది, అందులో మధ్య స్థూల భాగం దాంట్లో వ్యర్థ పదార్థాల కింద అది వదిలిపెట్టేటటువంటి జలం కింద పోతుంది, మధ్యమం దాంట్లో రక్తం అవుతుంది, అందులో సూక్ష్మం అది ప్రొడ్యూస్. ఎలకల శబ్దాలు ప్రొడ్యూస్ చేయమని
అది ప్రొడ్యూస్ చేసే శబ్దం కింద అవుతుంది. అందులో అది తీసుకుని ఒక గింజ అనుకుందాం మనం. గింజలు తింటాయి కదా ఎలకలు. అది తీసుకునే గింజలోనే తడి అంశ కూడా కొంత ఉంటుంది. అది దాని యొక్క ప్రాణశక్తిని పెంచుతూ ఉంటుంది. కొంతమంది అసలు వీరు కేవలం ఏదో అయ్యా వీరు నీరు తాగరండి, కేవలం ఘన పదార్థాలే తింటారు. కొందరు జల పదార్థాలే తీసుకుంటారు. నో ప్రాబ్లం. నువ్వు కేవలం జల పదార్థం అనుకుంటూ తీసుకున్నా అందులో కూడా ఘన పదార్థం కొంటుంది, అందులో కూడా తేజ పదార్థం కొందరు. ఏది నువ్వు తీసుకో అందులో ఏదో ఒక పాళ్లల్లో పృథివీ, అప్, తేజస్ అంటే మట్టి, నీరు, తేజ పదార్థాలు, జిడ్డు పదార్థాలు తప్పనిసరిగా కలిసే ఉంటాయి అనడం నిశ్చయం. అంటే పిల్లవాడికి దాని గురించి స్పష్టం చేసుకుందాం అనిపించింది. నాన్న నా దగ్గర చూపించు అసలు. ఇప్పుడు నువ్వు చెప్పావు సరే, ఇంతవరకు బాగుంది. తీసుకునేటటువంటి ఈ తేజోవన్నాల్లో ఉండేటటువంటి శక్తి, ఆ సూక్ష్మ అంశ మనస్సుని, వాక్కుని, ప్రాణాన్ని, ఈ మూడింటిని కూడా నువ్వు పని చేయిస్తుంది అని అంటున్నావే, పెంచుతుంది అని అంటున్నావే. ఆ అంశం లేకపోతే ఆయా ఫ్యాకల్టీ అది క్రమంగా క్షీణిస్తుంది అని అంటున్నావే. క్షీణించినా అది ఉంటుంది అనే కదా నేను అంటున్నాను. అంటే అది నిత్య ద్రవ్యాలు. ఆ నిత్య ద్రవ్యాలకి ఇవి పోషకాలు అవుతాయి, వాటిని పెంచుతూ ఉంటాయని అంటున్నాను కదా. అది ఎట్లాగో మరి కొంచెం స్పష్టంగా నిరూపిస్తావా అంటే, ఈసారి బయట కాదయా లోపల నిరూపిస్తాను. ఎక్కడ? నీ దగ్గరే. ఎట్లా? ప్రాణం మీద ట్రయల్ వేయద్దు, ఓకే? వాక్కు మీద ట్రయల్ వేయచ్చు, కానీ అంతకంటే నీకు ఇంకా చక్కటి జ్ఞానం కలగాలంటే అందరూ నీ మనస్సు మీద ట్రయల్స్ వేద్దాం. నీకు చక్కగా తెలుస్తుంది. ఎట్లా? మనసు దేనివల్ల పోషణ పొందుతోంది? తినే అన్నం వల్ల. అంటే నువ్వు అన్నం మంచిగా తింటే మనసు మంచిగా పనిచేస్తుంది. అన్నంలో లోపం ఉంటే మనసులో లోపాలు వస్తాయి. ఇంతవరకు నీకు తెలిసింది కదా. ఓఎస్ తెలిసింది. అయితే ఇప్పుడు ప్రయత్నం ప్రారంభం చేద్దాం అంటుంది. ఓ టెస్ట్ ప్రారంభం చేద్దాం, రీసెర్చ్. ఎస్, ఏం చేయమంటావు చెప్పు అడిగాడు పిల్లవాడు. నాయనా, షోడశ కల సౌమ్య పురుష. మన శరీరంలో 16 రకాలైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయండి. 16 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తం 24 ఎలిమెంట్స్ మన బాడీలో ఉన్నాయి. అందులో 16 స్థూలమైనటువంటి, అంటే 16 మనకి ప్రత్యేకమైనటువంటి ఫంక్షనాలిటీస్కి ఉపయోగపడేటువంటి ఉన్నాయి. కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. ఈ 10ంటిని పనిచేయించే 11వది మనస్సు అనేది ఒకటి ఉంది. సరే, పంచభూతాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మొత్తం 16 అవుతాయి. ఇందులో ఒక్కొక్కటి కూడా మళ్ళీ 16 భాగాలుగా ఉంటుంది. అంటే మనస్సు అనేటటువంటిది 16 భాగాలు, అంటే 16 కళలుగా అది వికసిస్తూ ఉంటుంది, సంకోచిస్తూ ఉంటుంది. ప్రతి ఇంద్రియం కూడా అట్లాగే ఉంటుంది, ప్రతి భూతం కూడా అట్లా ఉంటుంది. ఒక్కొక్కటి మొత్తం 16 అంశాలు తనలో కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మేము చెప్పామే, నువ్వు పృథివీని తీసుకుంటుంటే నీలో ఉండేటటువంటి ఆ 16 అంశాలు కూడా చక్కగా పోషణ పొందుతాయి. నువ్వు నీటిని తీసుకుంటే నీలో ఉండేటువంటి ఆ ప్రాణశక్తి అలా 16 కళలతోటి నిండుగా ఉంటుంది. నువ్వు తేజ పదార్థాలు తీసుకుంటే నీలోని వాక్ శక్తి కూడా అలా 16 కళలతోటి పూర్ణంగా ఉంటుంది. నువ్వు ఒక్కొక్కటి తగ్గించావనుకో అందులో కొన్ని కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు నీకు మనస్సు ఏం చేస్తుంది? ఇది నువ్వు గతంలో ఏమైనా విన్నావు, నువ్వు గతంలో ఏమైనా చదివావు అంటే నువ్వు ఏవైతే తెలుసుకున్నావో వాటిని తిరిగి నువ్వు బయటికి జ్ఞాపకం తెచ్చుకొని ప్రొడ్యూస్ చేయడానికి నీకు సహకరిస్తూ ఉంటుంది. సపోజ్ నీ మనస్సు పరిపూర్ణంగా వికసించలేదనుకో, ఏమవుతుంది అప్పుడు? అంటే నీ లోపల ఉండేటటువంటి నీకు కలిగినటువంటి జ్ఞానాన్ని బయటికి తెచ్చుకోవడానికి అవకాశం కలిగించదు, రైట్? అది ఎంతంత చిక్కిపోతే నీకు అంతంత వాటిని స్మరించగలిగేటటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఇప్పుడు దీని మీద మనం టెస్ట్ చేద్దాం, రైట్? అన్నం వల్ల మనసు పోషణ పొందుతోంది కనుక, పోషింపబడుతోంది కనుక నువ్వు అన్నాన్ని క్రమంగా మానేద్దు. కానీ 16 కళలు అని చెప్పాను కనుక పూర్తిగా అన్ని కళలు పోయేటట్టుగా ఉండద్దు. 15 కళల దాకా మనం తగ్గించి చెక్ చేద్దాం. నేను ఈ లోపలైతే మనకి తెలుసుకోవడం కష్టం. అంచేత పంచదశాహని 15 రోజుల పాటు నువ్వు మాసీహి ఆహారాన్ని తినద్దు.
ఏం చేయమంటావు? కామం ఆపప్పివ, మంచినీటిని మాత్రం కాదు. ఎందుకంటే అనంతరం మానేసినట్టు మాత్రం పూర్తిగా ఆ నిర్జలోపవాసం అంటూ కూర్చున్నాం అనుకో, మరి ప్రాణశక్తి కూడా మళ్ళీ పనిచేయలే కదా ఈ లోపల. ప్రాణానికి కారణం వెనకాతల నీరు కనుక నీటిని మాత్రం నువ్వు తాగు, ప్రాణశక్తి ఉంటుంది. అన్నం తినడం మానేస్తే మనస్సు యొక్క ఫ్యాకల్టీ, ఆ మనస్సు మాత్రం పనిచేయడం తగ్గుతుంది. ఎంతవరకు ఎలా తగ్గింది అనేది నీకు ట్రయల్ వేసి చూపిస్తా. కామం ఆపప్పివ, నా పిపతో విచ్ఛేదిస్తుంది. నీరు కనుక తాకపోతే తర్వాత ప్రాణం మీద ఏమైనా అయిన తర్వాత ఇంకా ట్రయల్ వేసి చూపించడానికి ఎవరు ఉండరా? అంచేత నీళ్లు మాత్రం చక్కగా తాగు, ఆహారాన్ని మాత్రం 15 రోజులు మానేయి. ఆ రోజుల్లో పిల్లవాళ్ళకి లేదు నిజంగా పరిశోధన చేయాలని అనుకునే వాళ్ళకి నిజమైనటువంటి శ్రద్ధ ఉంటుంది, చెప్పింది సవ్యంగా చేస్తారు. ఊరికే ఏదో ఆర్గ్యుమెంట్ చేయడం కాకుండా. పిల్లవాడు అలాగే అన్నాడు, 15 రోజుల పాటు ఆహారాన్ని తగ్గించేశాడు, మానేశాడు పూర్తిగా. ఆ తర్వాత మళ్ళీ నాన్నగారి దగ్గరికి వచ్చాడు, నాన్న నువ్వు చెప్పినట్టుగానే చేశాను, ఇప్పుడు నీ మీద ఇదే నేను నిరూపిస్తానన్నాడు. ఎలా నిరూపించాడో రేపు మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.